క్రింద ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, దయగల యేసు ప్రభువా, కృపగల మా నాయన, మా ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామములో, పరిశుద్ధమైన సర్వశక్తి సర్వాధికారి నామములో ప్రభువా, రాత్రికాల సమయంలో మరోసారి మీ పాద దగ్గర సాగిలపన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ప్రభు మా ఆయన కృప చూపుతూ వచ్చినందుకై నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మహాగణుడవు, మహోన్నతుడు, పరిశుద్ధుడవు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు, సమీపింపరాని తేజస్సులను ఒకడు మాత్రమే అమరత్వం గల దేవుడవు, నీతి స్వరూపుడవు, సత్యస్వరూపుడవు, సర్వాధికారివి, పరమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడిందని సెలవిచ్చిన తండ్రి, నీ అధికారమును బట్టి ప్రభువా, మా పాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి ఇష్టపడితివి. పరమ నుండి భూమి మీద దేవుడిగా రాలేదు కానీ ప్రభువా, మనుషుల పొలుగులు పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుగా చేయబడి శిలువ మరణం ముందునంతగా విధేయత చూపి మా పాపాలకు రావాల్సిన శిక్షను మేము పొందవలసినట్టుండగా మీరు శిలువలో ప్రభువా శిక్ష పొంది మా పాపకు శిక్షను కొట్టివేసి మమ్మల్ని రక్షించిన తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దయను బట్టి, నీ వాస్తవతను బట్టి ప్రభువా, మా పాపములకు విడుదల కలిగించినావు, విమోచన కలిగించినావు. సాతాను వశంలో నుండి మమ్మల్ని రక్షించి నీతోనూ ప్రభువా దూతలతోనూ పరమందుండే గొప్ప ధనితను అనుగ్రహించినందుకై మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన తండ్రి, మీ కృప చేతనే మరి రేపోతున్న ప్రవహించి దాసునాలు కూడా ప్రభువా 9వ మాసములు కాపాడి 10వ మాసము ప్రభువా మరి తిరిగి తారీఖు మీరే ప్రభువా భద్రత అనుగ్రహించినందుకై మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయను బట్టి పిలిపులను అక్కడ ప్రభువా మరి తిరిగి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, నిన్నటి దినంలో ప్రభువా జీవమును కృపావరములో మీ కుమారుడు మరి సుబ్రాయణను మరి శిరీషాను మీరు జీవన కృపాను పాలిభాగస్తులుగా జతపరిచినందుకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన తండ్రి, వారిని క్షేమంగా తీసుకొని రండి ప్రభా, సహాయపడండి. తిరిగి ప్రభా రిఫ్లెక్షన్లు కూడా మీరే సహాయం చేయండి. మీ వాక్యం దయచేయండి. మీ దాసుని బలపరిచి వాడుకోనండి. పాటల ద్వారా మయం పొందండి, వాక్యం ద్వారా మయం పొందండి, వాయిద్యాల ద్వారా మయం పొందండి. ప్రభువా వచ్చిన వారిని బట్టి కూడా వందనములు. మరి రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోనండి. అన్ని విధాలుగా మీరు సహాయపడమని పరలోకపు తండ్రి మీ పాదాలకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ, నిన్నటి దినంలో ప్రభువా మీరు సహాయపడితే కుటుంబంగా కడితిరి వందనములు. ఈ దినము మరి మల్లబెన్నిగా మరి తిరిగి దేశంలో మీరే సహాయపడి తోడైండమని అన్ని విధాల కృప చూపుతూ వచ్చినందుకు మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, మీ దయాదాక్షమును కోరుకుంటూ, మీ దీవెన ఆశీర్వాదాలు కోరుకుంటూ, మరి బ్రాంచుల నుంచి కూడా సేవకులను మరి సేవకురాలను పరిశుద్ధులు అందరినీ కూడా మీరు తీసుకొచ్చినందుకు కూడా మీ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.
పాట సంఖ్య 166 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాలు అయితే 164. దేవునికే మహిమ యుగ యుగములకు కలుగునుగాక. నూట 64. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దానికి మనలను వారసుల చేసేను, దానికి మనలను వారసుల చేసేను. వందనములను చెల్లింతుము, వందనములను చెల్లింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. నిలవరమైనది మనకిల లేదని, నిలవరమైనది మనకిల లేదని, వల్లభుడు స్థిర పరచెను పరమందు, వల్లభుడు స్థిర పరచెను పరమందు. చెల్లించు స్తుతులను పూజింతుము, చెల్లించు స్తుతులను పూజింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. సియోను పురమగు దేవుని నగరుకు, సియోను పురమగు దేవుని నగరుకు, సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే, సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే. స్తోత్ర గీతములను పాడెదము, స్తోత్ర గీతములను పాడెదము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. పరదేశులుగా మనలను చేయక, పరదేశులుగా మనలను చేయక, ప్రభుని ఇంటికి వారసులుగా చేసే, ప్రభుని ఇంటికి వారసులుగా చేసే. వాడనములను మన ప్రభుని పాడి పొగడెదము, మన ప్రభుకే. దేవునికే మహిమా, దేవునికే మహిమా. శుద్ధ సువర్ణములతో అలంకరింపబడిన, శుద్ధ సువర్ణములతో అలంకరింపబడిన, ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను, ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను. ముదమారగను ప్రణుతింతుము, ముదమారగను ప్రణుతింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా.
పార్ట్స్ సంఖ్య 178. కొత్త పుస్తకాలు పాత పుస్తకాలు 176. పొంది తిని నేను ప్రభువా నీ నుండి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతిశ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతిశ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. జీవిత యాత్రలు సాగి వచ్చితివి, జీవిత యాత్రలు సాగి వచ్చితివి. ఇంతవరకు నాకు తోడైయుండి, ఇంతవరకు నాకు తోడైయుండి. ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా, ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతిశ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతిశ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితివి, గాలి తుఫానులలో నుండి వచ్చితివి. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి. నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గంబైతివి, నీవే ఆశ్రయ దుర్గంబైతివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతిశ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతిశ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగగా. నన్ను చేరాదీసి ఓదార్చితివే, నన్ను చేరాదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా. బహుగా ధైర్యంబు నా కొసగితివి, బహుగా ధైర్యంబు నా కొసగితివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతిశ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతిశ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నా దేహమందున ముల్లు నుంచితివి, నా దేహమందున ముల్లు నుంచితివి. సాతానుని దూతగా నలుగా గొట్టన్, సాతానుని దూతగా నలుగా గొట్టన్. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు. నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతిశ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా
ప్రేమ చేత ధన్యుడనైతిని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షల యందు నా ప్రభువా, కష్ట పరీక్షల యందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని ప్రభువాని నుండి ప్రతిశేషైవిని ఈ భువియందు, పొందితిని ప్రభువాని నుండి ప్రతిశేషైవిని ఈ భువియందు. తరువాత పాఠ సంఖ్య 242, కొత్త పుస్తకాల్లో పాత పుస్తకాలు 240. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము చేయించేదము. 242 కొత్త పుస్తకాలు, పాత పుస్తకాలు అయితే 240. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము, ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా, ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే, ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము, దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము, దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే, ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. సంగీతాన నములాతోను సనుతి చుచు ప్రభుని, సంగీత గానములాతోను సనుతి చుచు ప్రభుని. సీతార కొంచెం ఆగండి, కొంచెం మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే, మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే. దినమెల్లా పాడ
పాడుచు గణపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడుచు గణపరచెదము చాటించెదమిలలో ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము నూతన కార్యములు చేయువాడు ప్రభువాచర్యకరుడు నూతన కార్యములు చేయువాడు ప్రభువాచర్యకరుడు బలమగు కార్యములు చేయువాడాయను ధైర్యముగా పడెదం బలమగు కార్యములు చేయువాడాయను ధైర్యముగా పడెదం ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా జీవింతుము మనకెన్నో వాగ్దానములిచ్చి మనమనుభవించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చి మనమనుభవించితిమి ఘనత మహిమ ప్రభావము ప్రభునకి హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమ ప్రభావము ప్రభునకి హల్లెలూయా ఆమేన్ ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా జీవింతుము పాట సంఖ్య 247 పాత పుస్తకాలు 245 కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయిగా నేవి అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్ దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్ దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే దూరముగా
నీక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే కృతజ్ఞతం తల వంచి నాదు జీవము అర్పింతును లేదేకా నీవిగా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశలని లోకమహిమా నడ్డాగించు ఆకర్షించే లోకాశలని లోకమహిమా నడ్డాగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నిక్కముగా త్యాజింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నిక్కముగా త్యాజింతును కృతజ్ఞతం తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయికా నీవిగా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము కృతజ్ఞతం తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయికా నీవిగా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకముకై జీవించనింక నీ కోరకై జీవించేదం లోకముకై జీవించనింక నీ కోరకై జీవింతును నీ కర్పింప నేవేను దీయ ఈ కొద్దిన జీవితము నీ కర్పింప నేవేను దీయ ఈ కొద్దిన జీవితము కృతజ్ఞతం తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయికా నీవిగా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతం తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయికా నీవిగా
అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. పాట సంఖ్య 237. కొత్త పుస్తకాల్లో పాత పుస్తకాలు 235. స్తోత్రించి కీర్తించుము ఘనపరచదము కొనియాడేదము. 237 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకం 235. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము మనకింత వరకు సహాయపడెను. పగించుకొనే మనకై మనలా నడిపెను సుఖముగాను. తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచి తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచి. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము ధరలోని నరులలో హృదయులకు ముదమున తన చిత్తము తెలుపు. అదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తు. పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తు. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము అన్ని సమయములలో కన్నులతో బోధించును. నన్ను మార్చెను తాపినను వెన్నుగా హృదయమునాదరించే అన్నా గురు యేసు. వెన్నుగా హృదయము నాదరించే అన్నా గురు యేసు. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము అగ్ని వంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించు. తగిన సహాయము చేయును
ఏ కాలమందు కొనుకావు మక్కువ పిల్లలకు ఏ కాలమందు కొనుకావు మక్కువ పిల్లలకు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము ఆగరును చున కన్నులు అనేకుల చూచెను ఇశ్రాయేలుల కనికరించే ఎజ్రాకు సహాయపడెను నిద్రించవునెప్పుడు ఎజ్రాకు సహాయపడెను నిద్రించవునెప్పుడు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము మంతులా చూచి దాది బోలి కాచేను జ్యోతుల వాలే నుండేను అతి బలమీచును అవసరతం చేతి నిన్ను విడువాడు అతి బలమీచును అవసరతం చేతి నిన్ను విడువాడు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము ఏడు కన్నులు గలవాడు నాడు నేడు కాపాడను ఎడతెగని చెడుగుల బాపు వేడులనే పరచువాడు పాడుడి హల్లెలూయా ఏడులనే పరచువాడు పాడుడి హల్లెలూయా స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు ఆదరించి కాపాడువాడు పీడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము చిన్న పుస్తకాల్లోంచి పాడుకుందాం. పాట సంఖ్య 119. చిన్న పుస్తకాల్లో 119 పాడుకుందాం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్ర.
మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా, మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మారవంటి చేదైనా శ్రమలు ఏనైనా, మారవంటి చేదైనా శ్రమలు ఏనైనా, మధురముగా చేయు దేవా అందుకు సాగెదము. మధురముగా చేయు దేవా అందుకు సాగెదము. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. శత్రువు మాపై చెలరేగగా కృంగదీయజుడగా, శత్రువు మాపై చెలరేగగా కృంగదీయజుడగా, యెహోవా నీసి మాకుండి విజయమిచ్చితివే. యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివే. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో.
ప్రేమ కలిగిన మా అప్పులో తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసువేం దేవ, అద్భుత ఆశ్చర్యకార సూచక్రియలు గంభీరమైన గొప్ప కార్యం చే దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు. ప్రభువా, నీ నామమున ఈ దినం మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అనే కార్యక్రమంలో, రిసెప్షన్ కార్యక్రమంలో మీరు చేసినటువంటి ఈ యొక్క సమయమును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. నేనాటి దినం వివాహం విషయంలో సహాయపడినారు. ఈ దినం రిసెప్షన్ రెహబోతులో జరిగే ఈ కార్యక్రమం దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రియులను సకాలం తీసుకురండి. మైదుకూరు నుండి నీ దాసుడు బ్రదర్ డేవిడ్ గారు, ఇంకా వాహనాల్లో వస్తున్న వారి ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. సమయాశీర్వాదం దయచేయండి. అయ్యకు దాసుని నన్ను కనికరించము. నీ మాటలు దయచేయమని, శత్రుకార్యం అంతటిపై విజయం దయచేయండి. ప్రభువా, ఈ యొక్క సమయము మాకు దీవెనకరంగా చేయమని, నూతన దంపతులకు అవసరమైన యోగ్యమైన నీ మాటలు దయచేయమని ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో బ్రదర్ డేవిడ్ గారు, మైదుకూరు దైవ సేవకుడు బ్రదర్ డేవిడ్ గారు వాక్యం చెప్పాల్సింది. ఆయన ఇంకా త్రోవలోనే ఉన్నాడు. వారి వాహనం ఆలస్యం అవుతుందని కారణాన మరి కొన్ని మాటలు చూసుకొని ముగిస్తాము. ఆయన రావడం ఆలస్యం అవుతుంది. మైదుకూరు దైవ సేవకుడు బ్రదర్ డేవిడ్ గారు రావడం ఆలస్యం అవుతుంది. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం కొన్ని మాటలు మనం చూసి ముగిస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 2:10-11 వచనం అందరం కలిసి చదువుతాం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మొదటి సూచక్రియ. ప్రభు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచాడు. మొదటి సూచక్రియ అనేటువంటిది అది రక్షణ అని మనం చెప్పవచ్చు. ఈ లోకంలో ఎన్ని సూచక్రియలు ఉన్నా, ఎన్నెన్నో ఉన్నాయి అద్భుతాలు, సూచక్రియలు. కానీ మొదటి సూచక్రియ ఏంటి అని అంటే రక్షణ. నీళ్లను ద్రాక్షారసంగా చేసినటువంటి సూచక్రియ. నీళ్లు సామాన్యమైన ఇక జీవితానికి సూచనగా ఉంటున్నాయి. అయితే ద్రాక్షరసము మరి నిజమైనటువంటి క్రీస్తులో ఆనందానికి సూచనగా ఉంటుంది. మానవుని జీవితము క్రీస్తు లేకుండా సంతోషము లేదు. మానవుని జీవితంలో వీళ్ళనారు అక్కడ కూర్చొని పెట్టు. సాల్మా లేపు అక్కడ మధ్యలో ఉంచి లేపయ్యా, అక్కడి నుండి దూరం కూర్చొని పెట్టు. కనుక క్రీస్తు ద్వారా మన జీవితము గొప్ప అద్భుతంగా మారుతుంది. ముందు వివాహములో వారికి ఇచ్చినటువంటి ద్రాక్షరసము, దానికి ఏం పేరు పెట్టారు? జబ్బుది. చూడండి, ఇక్కడ ఏమనుంది? 9వ వచనం. ఆ ద్రాక్షను ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియపోయాను. 10. ప్రతివాడు మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. జబ్బుది. మానవుని జీవితం అంతా జబ్బు, మబ్బు, గబ్బే. క్రీస్తు లేని జీవితం. ఆ జబ్బు రసము అప్పుడు క్రీస్తు లేని జీవితంలో ఉన్నారు. అప్పుడు క్రీస్తు ఆధిపత్యం లేదు. క్రీస్తు అక్కడ ఉన్నాడు కానీ అక్కడ క్రీస్తు ఆధిపత్యం లేదు, అధికారం లేదు, నడిపింపు లేదు. శిరస్సుగా ఉండాలి. అదేందా అక్కడ గేర్ శబ్దం వస్తుంది. కనుక యేసు ప్రభు ఆ వివాహమునకు పిలువబడ్డాడు. కానీ వారికి
అక్కడ అధికారం ఆయనకు ఇవ్వలేదు. ఈనాడు కూడా అనేకులు క్రైస్తవులు ఉంటున్నారు. విశ్వాసం ఉంచిన వారి జీవితంలో క్రీస్తుని అంగీకరించినాము, నమ్మాము, బాప్తిసం తీసుకున్నామని చెప్తున్నారు, కానీ ప్రభువుకు ప్రాముఖ్యత లేదు. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, క్రీస్తు కేంద్రంగా ఉన్న కుటుంబంగా ఉండాలి. క్రీస్తుని అంగీకరించట మొదటి మెట్టు, క్రీస్తును కుటుంబమునకు కేంద్రంగా ఉంచుకొనట రెండో మెట్టు. సారీ, సుబ్బరాయుడు, శిరీష, ఓకే. క్రీస్తుని అంగీకరించిన వారమే మనమంతా. అయితే రెండోది, మరి అప్పుడు ముందే యేసుప్రభు ఉన్నాడు కదా, యేసుప్రభు వివాహంలోకి పిలువబడ్డాడు అని అంతవరకే ఉంది. దాని అర్థం ఏంటి? ప్రభువును రక్షకునిగా అంగీకరించినాడు ఆ కుటుంబము. నీవు నేను కూడా క్రీస్తుని అంగీకరించిన వారంగా ఉండవచ్చు, కానీ యేసుప్రభు అక్కడ జోక్యం తీసుకోలేదు. నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రభువుకు, నీ జీవితం, నీ కుటుంబాన్ని ప్రభువుకు అప్పగించుకుంటావో అప్పుడు ఆయన ఆధిపత్యంలోనికి వస్తాడు. ఆయన అధికారం కిందికి మనం ఒప్పుకోవాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పూర్తిగా ఆయనకు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. లీడర్షిప్, హెడ్షిప్ అండ్ లార్డ్షిప్, ప్రభుత్వం కిందికి, ప్రభు యొక్క ప్రభుత్వం కిందికి, యాజమాన్యం కిందికి, కాపరత్వం, నడిపింపు కిందికి మనము మన జీవితాలు అప్పగించుకున్నప్పుడే ప్రభు సమయం వచ్చింది. అప్పుడు ప్రభు జోక్యం తీసుకున్నాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చినాడు. కనుక క్రీస్తు లేని జీవితం జబ్బుదే. మానవుడు జబ్బు, గబ్బు, మబ్బు, పొట్టోడు, వట్టోడు, మట్టోడు, ఇవన్నీ పేర్లు ఉన్నాయి మనిషికి. క్రీస్తు లేని జీవితం అంతా అంతే. క్రీస్తు ఉన్న జీవితం మంచిది, మంచి జీవితం. మంచి జీవితం ఎట్లా వస్తుంది? యేసు ప్రభు ద్వారా. ఏ అంటే ఏకైక, సు అనగా మంచివాడు, ఒకే ఒక మంచివాడు. మంచివాడు ఉన్నాడు కాబట్టి అక్కడ మంచిది వచ్చింది. క్రీస్తు నీలో ఉన్నాడా? నీ జీవితం మంచిగా, అద్భుతమైనదిగా మారుతుంది, మధురంగా మారిపోతుంది. ద్రాక్షరసము ప్రేమకు సూచన. ఇద్దరిలో క్రీస్తు ప్రేమ ఉండాలి, క్రీస్తు ప్రేమతో నింపబడాలి. ఇద్దరిలో సమాధానం. ద్రాక్షరసము సమాధానం సూచన. సమాధానము, తృప్తి, తర్వాత అభివృద్ధి, సంతోషము, ఇవన్నీ కూడా ద్రాక్షరసం యొక్క అనుభవంలో ఉంది. కనుక వారి జీవితము ఆనందదాయకంగా మారింది. క్రీస్తును మనం అధికారం కిందకి అప్పగించుకోవాలి. కనుక ఈ నూతన దంపతులు, మరి సుబ్బరాయుడు, మిసెస్ సుబ్బరాయుడు, మిస్టర్ శిరీష, మీ జీవితంలో చూడండి ఏం చేయాలి? క్రీస్తుకు కేంద్రంగా ఉన్న కుటుంబముగా ఉండాలి. చెప్పండి, ఏ విధంగా ఉండాలి? క్రీస్తు కేంద్రంగా ఉన్న కుటుంబం అంటే క్రీస్తు యొక్క హెడ్షిప్లో ఉండాలి, లార్డ్షిప్, ప్రభు యొక్క ప్రభుత్వం కిందికి రావాలి. అది ప్రభు కోరుతుంటున్నాడు. అప్పుడు దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. కనుక ఇక్కడ 6 రాతి బాణముల గురించి కొన్ని విషయాలు చూపి 10 నిమిషాల్లో ముగిస్తాం. 6 రాతి బాణాలు. 6 రాతి బాణలు, 6 అనగా మనుషుని సంఖ్య. మనుషుడు 6, అసంపూర్ణుడు. క్రీస్తు లేనివాడు అసంపూర్ణుడే. అక్కడ యేసుప్రభు వచ్చాడు కాబట్టి అదృశ్యంగా ఉన్న 7వ రాతి బాణ ఇప్పుడు ఏమైనా యేసుప్రభు ద్వారా సంపూర్ణం. 7వ రాతి బాణ క్రీస్తును కలిగి ఉండుట, సంపూర్ణత కలిగిన వారం అవుతున్నాము. కనుకనే రాతి బాణ, రాయి అనగా బండ, ఆ బండ క్రీస్తే. క్రీస్తుకు చెందినటువంటి రాతి బాణ, రాతికి చెందిన బాణ, రాతిలో తొలిచినటువంటి బాణ. రాయి లేక బండ, బండ అంటే క్రీస్తే. క్రీస్తు ద్వారా మనము సృష్టించబడ్డాము, క్రీస్తుకు సంబంధించిన వారం. వీఆర్ బిలాంగ్ టు క్రైస్ట్. మనం క్రీస్తుకు చెందిన వారం. అది రాతి బాణ దేనికి చెందింది? రాతికి చెందింది, అది బండకు చెందింది. ఇక్కడ రాతి బాణ యొక్క మొదటి అనుభవం ఏంటంటే క్రీస్తుకు చెందిన వారం మనము.
కనుక భర్త భార్యకు, భార్య భర్తకు చెందినవారు. మనం ప్రభువుకు చెందినవారము, భార్య భర్తలు ఒకరికొకరికి చెందినవారు. కనుక మనము మీరిద్దరు వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరమై ఉందురు. క్రీస్తుకు మనకు ఏ విధంగా సంబంధం ఉందో అలాగే భార్య భర్తలకు కూడా అటువంటి సంబంధం ఉంది. తర్వాత రెండవది, అది ఉంచబడినటువంటి ఆ బాణలు అక్కడ ఉంచబడ్డాయి. అవైలబిలిటీ అనుకూలంగా ఉన్నాయి. నీవు నేను కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. రక్షించబడిన తర్వాత క్రీస్తుకు సంబంధించిన మనము, దేవుని బిడ్డలమైన మన జీవితము దేవునికి అందుబాటులో ఉండాలి. ఉంచబడినవి అక్కడ ఉన్నాయి. దేవుని ఇంటిలో నీవు నేను కూడా అనుకూలంగా ఉండాలి. దేవునికి అనుకూలమైనది ఏమిటి? దేవునికి అనుకూలమును పరిశుద్ధమైన అనుకూలమైనదియు దేవునికి ప్రీతికరమైనది సజీవ యాగము మీ శరీరము దేవునికి అర్పించుకునేది అనుకూలమైంది. పరిశుద్ధత దేవునికి అనుకూలం. నీతి పవిత్రమైన జీవితం దేవునికి అనుకూలం. దేవునికి అనుకూలంగా ఉండాలి. అవైలబుల్గా ఉండాలి. ఉద్యోగం ఉండొచ్చు, బాధ్యతలు ఉండొచ్చు, గొప్ప గొప్ప బాధ్యతల్లో ఉండవచ్చు, కానీ దేవుని కార్యముల కొరకై ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. పరిచర్యలో అందుబాటుగా ఉండాలి. కనుక ప్రియులారా, దేవుని సేవ సొంత సేవనే కాకుండా దేవుని సేవ చేసుకోవాలి. అనగా స్వకార్యమే కాకుండా స్వామి కార్యమే చేయాలి. దేవుని కార్యముల కొరకై మనం అందుబాటులో ఉండాలి. వినయ మనసు దేవునికి అనుకూలమైంది. తగ్గింపు మనసు దేవునికి అనుకూలమైంది. పరిశుద్ధ జీవితం, సాత్వికమైన జీవితం దేవునికి అనుకూలమైంది. దేవునికి అనుకూలమును రోమాపత్రిక 12:1-2 ఉంది కదా, దేవునికి అనుకూలమైనది సజీవ యాగముగా మీ శరీరము దేవునికి అర్పించుకుని, అది దేవునికి అనుకూలమైంది. యు హ్యావ్ టు బ్రింగ్ యువర్ సెల్ఫ్ టు అండర్ ద సబ్జెక్షన్ ఆఫ్ గాడ్. ప్రభు యేసుక్రీస్తు యొక్క అధికారం కిందకి తీర్చుకోవాలి. అవైలబిలిటీగా ఉండాలి. మూడవది, మరి అంతేకాకుండా అది ఖాళీగా ఉంచబడ్డాయి. గత దినాల్లో అనేకమైన వాటితో మనం నింపబడ్డామేమో, వాటన్నిటినీ ఖాళీ చేసుకోవాలి. వి హ్యావ్ టు ఎంప్టీ అవర్ సెల్ఫ్స్. హన్నా తన యొక్క పెనిన్నా ద్వారా వచ్చిన ఆ బాధలు, సమస్యలు, కోపతాపాలు ఉండవచ్చేమో, ఒకవేళ వాటన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకున్నది, ఖాళీ చేసుకుంది. కనుక మనలో ఉన్నదంతా ఖాళీ చేసుకోవాలి. కనుక సుబ్బరాయుడు, మిస్సెస్ సుబ్బరాయుడు, సిస్టర్ శిరీష, వారిలో ఏదైతే ఉందో పాత్ర అంతా కూడా ఖాళీ చేసుకోవాలి. కొత్త పాత్రలుగా ఉండాలి. న్యూ వెసల్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమార్థముగా మరి కడగబడిన లేక ఖాళీ చేయబడిన పాత్ర. మూడోదిగా ఖాళీ చేయబడింది. మనలో ఉన్నదంతా ఖాళీ చేసుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి, సరి చేసుకోవాలి. అలా ఉన్న తర్వాత కడగబడినటువంటి శుద్ధి చేయబడిన పాత్రలు ఇవి. మనం కూడా క్రీస్తు రక్తంలో కడగబడాలి, వాక్యం ద్వారా కడగబడాలి. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అంటున్నాడు. వాక్యం మనల్ని కడుగుతుంది. ఆయన రక్తం ద్వారా కడుగుతాడు, ఆత్మ ద్వారా కడుగుతాడు, ఆయన సన్నిధిలో ప్రార్థన ద్వారా కడుగుతాడు, పవిత్రపరుస్తాడు. కడగబడిన శుద్ధి చేయబడినవి. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొంచుందురు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. శుద్ధి చేయబడిన రాతి బాణాలు. ఒకటి చెప్పండి, వరుసగా చెప్పాలి, ఒకటి మీరే చెప్పాలి. మొదటిది ఏమిటి? రాతి బాణ అనగా అది క్రీస్తుకు సంబంధించి. మనము క్రీస్తుకు చెందినవారు. మీరిద్దరు కూడా క్రీస్తుకు చెందినవారు. మీరిద్దరు ఒకరికి చెందినవారు. చూడండి, ఇందులో ఉండే సత్యాలు. మనము రాతి బాణ క్రీస్తుకు సంబంధించింది. భార్య భర్తలు కూడా ఒకరికొకరు చెందినవారు. వేరు కాదు. వేరే ప్రాంతము, వేరే కులం, భాష కావచ్చు, వేరే జాతి కావచ్చు, ఏదైనా సరే క్రీస్తు నందు ఇప్పుడు ఒకటే అయి ఉన్నారు వారు భార్య భర్తలు. రెండవది ఏంటి? అనుకూలంగా ఉంది. చెప్పండి, రెండవది ఏంటి? అనుకూలంగా అక్కడ ఉంచబడినాయి. మూడోది ఏంటి? ఖాళీ చేయబడినాయి. చెప్పండి, మూడోది ఏంటి? ఖాళీ చేయబడినాయి. నేను చెప్పకముందే మీరు చెప్పాలి. నాలుగోది ఏంటి? కడగబడినాయి. చెప్పండి, నాలుగోది కడగబడి. మనం ఎల్లప్పుడూ కడగబడుతుండే వాక్యము, ప్రార్థన ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు మనల్ని కడుగుతాడు. ఐదోది ఏంటంటే, మీరు వాటిని నీళ్లతో నింపబడిన ఇప్పుడు పాత్రలో.
దేవుని వాక్యముతో మనం నింపుకోవాలి, ప్రార్థనతో, ఆత్మతో నింపబడాలి, జ్ఞానముతో, కృపతో, దేవుని యొక్క దయా ప్రేమతో నింపుకోవాలి. కడగబడినవి, శుద్ధి చేయబడిన ఏ పాత్రల్లో ఏం కావాలి? ఇప్పుడు నింపుకోవాలి. ప్రభువా, నీ ఆత్మతో నన్ను, ప్రేమతో నన్ను నింపు, పరిశుద్ధాత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేయాలి. ప్రేమ యొక్క కొన్ని 2 వచనాలు చదివి ముందుకెళ్ళిపోదాం. చూడండి, 1 కొరింథీ 13 ప్రేమ యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు. 1 కొరింథీ 13 4వ వచనం నుండి అందరూ చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనం విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు, ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమందు సంతోషించును, ప్రేమ అన్నిటినీ తాలుకొనును, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. చాలు. కనుక ప్రియులారా, ఇటువంటి ప్రేమతో నింపుకోవాలి. దేవుని ప్రేమతో నింపబడాలి. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ? భర్తకు ఏం చెప్తున్నాడు? క్రీస్తు సంఘమును ప్రేమించి సంఘం కొరకు తను తాను అర్పించుకున్నట్టుగా భర్తలారా మీ భార్యను ప్రేమించుడి. ప్రేమ యొక్క కొలత, స్టాండర్డ్, అంతస్తు. తర్వాత భార్యకు ఏం చెప్తున్నాడు? భార్యలారా సంఘము క్రీస్తుకు అన్ని విషయంలో లోబడినట్లుగా భార్యలారా మీ భర్తలకు అన్ని విషయంలో లోబడి ఉండుడి. కనుక సంఘము తర్వాత క్రీస్తుకు సంబంధం అన్నమాట. ఏ విధంగా దేవుడు తన సంఘమునకు సంబంధం ఉందో అలాగే భర్తకు భార్యకు గల సంబంధం ఉంది. అన్ని విషయంలో అన్ని సమయాల్లో భర్త భార్యను ప్రేమించాలి. మరి కలిమి అందును లేమి అందును, ఆరోగ్యమందును అనారోగ్యమందును, కష్టము సుఖములు అన్నిటిలో ప్రభువును ప్రేమించాలి. అలాగే భార్యను ప్రేమించాలి. అలాగే భార్య కూడా భర్తను సన్మానించాలి. ఎవరు ఆ విధంగా విధేయత చూపాలి. అన్ని విషయంలో లోబడి ఉండాలి. కనుక మరి 3వది ఏంటంటే ఖాళీ చేయబడినవి, 4వది శుద్ధి చేయబడినవి, 5వది ఏంటంటే నింపబడినవి. ఆత్మతో, జ్ఞానముతో, శక్తితో, బలముతో, ప్రేమతో నింపమని అడగాలి. 6వది ఏంటంటే మరి ఇప్పుడు ఈ యొక్క మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పోండి అంటున్నాడు. అంటే ఏమిటి? మరి అది ఇప్పుడు ఖాళీ చేయబడుతుంది. ఇస్తుంది బాణలో ఉన్న ద్రాక్షరసం అందరికీ అందుబాటులోకి వస్తుంది, అందరికీ తృప్తికరంగా వస్తుంది. అంటే సాటిస్ఫైయింగ్ వెజల్, తృప్తిపరచే పాత్ర. ఈ దంపతులు, ఇక్కడున్న వారమందరం కూడా మనము క్రీస్తులో ప్రభునందు విశ్వసించిన మన జీవితాలు అందరి ప్రభువును తృప్తిపరచాలి, అనేకులకు తృప్తికరంగా ఉండాలి. ఆ ద్రాక్షరసం అందరూ త్రాగి సంతోషిస్తున్నారు. సాక్రిఫిషియల్ లైఫ్, త్యాగము చేసిన జీవితం. అకుల ప్రిస్కిల్ల వారి జీవితము, వాళ్ళ సొంత సంసారము, వారి జీవితము, జీవనోపాధి కోసం మాత్రమే కాకుండా దేవుని సంఘం కొరకు, దేవుని ప్రజల కొరకు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. సాక్రిఫిషియల్, ప్రభువు కొరకై సాక్రిఫైస్ చేసుకుంటున్నారు. సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొనుడి. ఇప్పుడున్న ద్రాక్షరసం వారికి అనేకులకు తృప్తినిచ్చేదిగా ఉంది. 7వదిగా ఏమిటంటే దేవుడు తన మహిమను బయలుపరచను. మహిమపరిచే పాత్ర, క్రీస్తుకు చెందిన పాత్ర మొదటిది. తర్వాత అనుకూలమైన పాత్ర, 3వది ఖాళీగా ఉన్న పాత్ర, 4వది శుద్ధి చేయబడిన పాత్ర, 5వది నింపబడిన పాత్ర, 6వది సమర్పించుకున్న పాత్రగా ఉంది. తర్వాత మహిమపరిచిన పాత్ర. క్రీస్తు నామునకు మహిమ తెచ్చేవారుగా ఉండాలి. కనుక మరి అన్నది ఏమన్నది? వీరికి ద్రాక్షరసము లేదు, ఈ లోకములో లేదు లేదు లేదు, అన్నీ లేవు. అయితే యేసు ప్రభులో అన్నీ ఉన్నాయి. నువ్వు ఎంత డబ్బు, ధనం, ఐశ్వర్యం కలిగి ఉన్నా సరే లోకం ఏమంటుంది? లేదు లేదు, కాదు కాదు అంటు. యేసు ప్రభు ద్వారా ఈ నిజమైనటువంటి ఆనంద సంతోషాలు మనం పొందగలం. సరే అండి, ప్రార్థన చేస్తాం. మార్కను వచ్చి ప్రార్థన చేస్తారండి. ప్రార్థన అయిన తర్వాత ముగిస్తాము. స్టేజ్ దగ్గర బ్రదర్ సాల్మన్ అక్కడ ప్రార్థన చేస్తారు. రండి.
ఆర్కనరా ప్రార్థన. రన్. రిసెప్షన్లో ప్రియులు ఈ దంపతులు ఇప్పుడు దంపతులైనారు. నిన్న పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె, ఇప్పుడు దంపతులు. కనుక ఈ నూతన దంపతులను కలుసుకొని వారికి శుభములు చెప్పుటకు స్టేజ్ మీద ఉంటారు. అక్కడ బ్రదర్ సాల్మన్ అక్కడ ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల జీవం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడోగ దేవా, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా యాత్రా జీవితంలో మరి బిడ్డలు తండ్రి మరి శుభ్రాయణను బట్టి బిడ్డ శీర్షాన్ని బట్టి మీకు వందనాలు. వారిని దంపతులుగా నియమించిన దేవుడునైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నూతన వధువరులుగా మా మధ్య ఉండటానికి కృపనిచ్చినందుకు మీకు వందనాలు. వారిని ఆధారం చేసుకొని మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగాలకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, మా యాత్రా జీవితంలో మీకు అనుకూలమైన పాత్రలుగా, మీకు మహిమ తెచ్చే పాత్రలుగా, ప్రభా మరి నింపబడే పాత్రలుగా, పరిచర్యలో యోగ్యమైన వారుగా ఉండటానికి సాగటానికి సిద్ధపరచమని, నూతనంగా జతపరచబడిన ఈ వధువరులు మీరు ఆస్వాదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ లేఖనాలు నాయందు మాయందు ముద్రించబడి మేము మీ కొరకు సాక్షులుగా మరి కడగబడిన పాత్రలుగా, యోగ్యమైన పాత్రలుగా భూమి మీద సాగటానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో తిరిగి రారాజుగా రానన్నటువంటి యేసు ప్రభు యొక్క పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ మాపులో తండ్రి, ప్రభా పెళ్లికి సంబంధించినటువంటి వధువరులకు సంబంధించిన బంధువులు ప్రభా మైదుకూరు నుండి వస్తున్నారు. ప్రభా వారి ప్రయాణంలో తోడుగా ఉండము. కార్లో కూడా దైవసేవకుడు మరి డేవిడ్ గారు వస్తున్నారు. క్షేమంగా తీసుకురండి. ఆలస్యమైన కారణాన వాక్యంతో ముగించుకుంటున్నాము. నిజమే ప్రభా, కానా అనే ఊరిలో వివాహం జరిగిన సందర్భంలో మీరు ఉన్నారు. వారు మిమ్మల్ని ఆహ్వానించినారు, కానీ అక్కడ అద్భుతం జరగలేదు. ఎప్పుడైతే నీ అధికారమునకు వారి జీవితాలు అప్పగించుకున్నారో అప్పుడు వారిలో మీరు అద్భుతం జరిగించినారు. కనుక నిన్ను రక్షకుని అంగీకరించడం సరిపోదు. నీ అధికారం కిందికి, నీ ప్రవర్తన అంతటి అందు నీ నీ మరి ఆయన అధికారమునకు ఒప్పుకొను. కనుక నీ అధికారం కిందికి వచ్చిన జీవితాలు, కుటుంబాలు గొప్పగా ఆశీర్వదించబడతాయి. ఈ బాణలు, రాతి బాణలు, 7 అనుభవాలు మీరు మా ముందు తీసుకొచ్చిన లేఖనాలు దీవించండి. ప్రభు యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, అనగా బలపడిరి. కనుక ఈ నూతన దంపతుల ద్వారా నీకు మహిమ వచ్చినట్లుగా, ఈ నూతన దంపతుల ద్వారా అనేకులు విశ్వాసములు బలపడినట్లుగా, ఈ నూతన దంపతుల ద్వారా నీకు మహిమ కలుగునట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. అనేకులకు సాక్రిఫిషియల్ లైఫ్, ఆ బాణలో ఉన్న ద్రాక్షరసం అనేకులకు తృప్తినిచ్చేదిగా ఉంది. ఈ దంపతుల యొక్క జీవితం అనేకులకు తృప్తిని మరి ఇచ్చేదిగా, త్యాగం చేసే జీవితాలుగా ఉండునట్లుగా చేయండి. నీకు మహిమను తెచ్చే కుటుంబంగా చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సాయం చేయండి. క్రీస్తు సంఘమును ప్రేమించి తను తాను అప్పగించుకున్నట్టుగా మరి భర్తలారా మీ భార్యను ప్రేమించుడి. అంతగా ప్రేమించుటకు త్యాగం చేసిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ ప్రభువా, అటువంటి త్యాగముతో కూడినటువంటి ఆ ప్రేమతో మరి సుబ్బరాయుడును సిద్ధపరచండి. అలాగే శిరీష తన జీవితంలో మరి సంఘము క్రీస్తుకు అన్ని విషయాల్లో లోబడినట్లుగా, భార్యలారా మీ స్వపురుషులకు అన్ని విషయాల్లో లోబడి ఉండే జీవితం అనుభవం దాయిచ్చేయండి. ఇద్దరు కలిసి ప్రేమతో, సమాధానంతో, ప్రభువా ఐక్యతతో సాగిపోట కృప దయచేయండి. 3 పేటల తాడు త్వరగా తెగిపోదన్న మీరే ప్రభుగా ఉండండి. వీరి మధ్యలో నాయకుడిగా ఉండి నడిపించండి. ఇద్దరు ఉండి అద్దరికి నడిపించే దేవుడు, చక్కగా నడిపించే దేవుడు. వచ్చే గాలి తుఫాన్ లాంటి సమస్యలన్నిటిపై ప్రతి విషయంలో నీ మీద ఆధారపడి నీకు మొరపెట్టుకుని ప్రార్థనలో కనిపెట్టేవారుగా చేయండి. ప్రభా, ఏ మనుషుల దగ్గరికి వెళ్లకుండా నీ దగ్గరనే, నీ సన్నిధిలోనే విచారించి మోకాళ్ళ మీద ప్రార్థనలో నీ సన్నిధులు కనిపెట్టి ఇద్దరు కలిసి
ప్రార్థనతో తమ దాంపత్య జీవితాన్ని కొనసాగటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, సహాయం చేయమని ఘనత మహిమ చెల్లిస్తున్నాము. ఇంతవరకు ఎబెనేజర్ అయి ఉన్న దేవానికి స్తోత్రం. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాడు. ఇక ముందు యెహోవా ఈరే చూచుకునేవాడు, యెహోవా రూపే స్వస్థపరచువాడు, యెహోవా షమ్మ మా మధ్యలో ఉన్నవాడు, యెహోవా సిద్కెను మాకు నీతిగా ఉన్న దేవుడు, యెహోవా షాలేం మాకు సమాధానకర్తగా ఉన్న దేవ, యెహోవా నిస్సి విజయం ఇచ్చే దేవుడు, యెహోవా రోహి మాకు మంచి కాపరి. దేవా, ఇంత గొప్ప దేవుడు ఉన్నందుకే వందనాలు. ఈ కుటుంబానికి మీరు సంరక్షకుడు పోషకుడుగా ఉండి నడిపించి నామను మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావానికి చెల్లిస్తూ సమస్త సకల ఆశీర్వాదమును స్తోత్రం మించిన నీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఈ బిడ్డలను దీవించమని, వీరి ద్వారా అనేకులకు దీవెన కలుగునట్లుగా అబ్రహాం యొక్క 7 అంతల దీవెనల ఆశీర్వాదాలు వీరికి దాయిచేయమని ప్రార్థిస్తున్నాం. సహవాసం దీవించు. ప్రియులు రిసెప్షన్ స్టేజ్ మీదకి వెళ్తున్నారు. ప్రియులుగా అనేకులు కలుసుకునేటువంటి సమయాన్ని దీవించండి. తదుపరి ప్రేమ విందు బోధన సహవాసం కూడా దీవించమని వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. నేను స్తుతించాలి కొనియాడుతూ వీరి ఆత్మ ప్రాణదేహములను పవిత్రపరచమని ప్రభా, యజమాడిని నీవు వాడుకున్న అర్హమైన పాత్రగా సిద్ధపరచము. ప్రభా, ఏవి జరగవాలని హస్తమని సంకల్పం ముందుగా నిర్ణయించను వాటన్నిటిని జరిగించుకొని మీరే మహిమ పొందమని ఘనత మహిమ దాసు ఫిలిప్ మిస్సెస్ ఫిలిప్ షారమ్మ వారి కుటుంబంలో మీరు చేసిన ఈ గొప్ప ఆశ్చర్యకారం బట్టి వందన. అలాగున బ్రదర్ మార్క్ గారి కుటుంబంలో మీరు చేసినటువంటి గొప్ప ఆశ్చర్యకారం బట్టి వందన చెల్లిస్తున్నాం. వీరి నూతన దంపతులను ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు వచ్చిన దైవ సేవకులు సేవకురాలు పరిశుద్ధులు దేవుని బిడ్డలందరినీ దీవించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అక్కడ మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడే భోజనానికి కూడా ప్రార్థన జరుగుతుంది. అంతలో బంధువులు వస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు మనందరికీ నూతన దంపతులకు సుబ్బరాయుడు మిస్సెస్ సుబ్బరాయుడు శిరీషకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక. పాట పాడేవారండి. మిమ్మును నింపే మేలుల తోడని పాడదాం. ఈ పాట పాడుతున్నప్పుడు నెమ్మదిగా ప్రియులు దంపతులు వెళ్తారు. 690వ పాట, మిమ్మును నింపే మేలుల తోడ. యేసురత్నం మిమ్మును నింపే మేలులతో నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. ఆయన మందిరమందే నీకు అధిక దీవెనలు దొరుకును ఎన్నో. ఆయన మందిరమందే మీకు అధిక దీవెనలు దొరుకును ఎన్నో. తన మందిర సమృద్ధిని పొంది, తన మందిర సమృద్ధిని పొంది తాగుడి జీవజలమును, తాగుడి జీవజలము. మిమ్మును నింపే మేలుల తోడ అది పరలోక దీవెనలు.
మేలుల తోడ అవి పరలోక దీవెనలు మీ పాపములను పరిహరించును ప్రభు మీ విమోచన తన యందే కలదు మీ పాపములను పరిహరించును ప్రభు మీకు విమోచన తన యందే కలదు సత్యుని కృప మహాదైశ్వర్యముతో సత్యుని కృప మహాదైశ్వర్యముతో సంతోషించుడి మీరు సంతోషించుడి మీరు మోను నింపే మేలుల తోడ అవి పరలోక దీవెనలు మిమ్మును నింపే మేలుల తోడ అవి పరలోక దీవెనలు తన రక్తముతో విమోచించిన వారికి ప్రభువు యేసును స్వాస్థ్యము తన రక్తముతో విమోచించిన వారికి ప్రభువు యేసును స్వాస్థ్యము తేజోవాసుల పరిశుద్ధులతో తేజోవాసులు పరిశుద్ధులతో పాలివారినిగా చేసే పాలివారినిగా చేసే మిమ్మును నింపే మేలుల తోడ అవి పరలోక దీవెనలు మిమ్మును నింపే మేలుల తోడ అవి పరలోక దీవెనలు. ప్రైజ్ లార్డ్. భోజనం కొరకు ప్రార్థన చేస్తాము. మొదట బంధువులు దూరం నుండి వచ్చిన బంధువులకు మొదట అవకాశం ఇవ్వండి. రెహబోతు విశ్వాసులు కొద్దిగా నిదానంగా లాస్ట్కు భోంచేయండి. మీరు కొంచెం ఓపిక పట్టండి. రెహబోతు విశ్వాసులు లాస్ట్కు భోంచేయాలి. దూరం నుండి వచ్చిన వారికి మొదట భోజనం అవకాశం ఉంది. ప్రార్థన. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవ, మారని మార్పు చెందిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో సాగిలు పడుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో చేరగలి కృపను మాకు దయచేస్తున్నందుకు వందనాలు. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా మరి సుబ్బరాయుడు ప్రభా సహోదరి శిరీషాన్ని బట్టి వందనాలు. దేవా నిడిదిన వారు దేవా మరి దంపతులుగా జతపరచబడటానికి ప్రభా మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. వివాహ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభా మరి దినం మ్యారేజ్ రిసెప్షన్ ప్రభా రెహబోతులో జరిగించడానికి మీరు ఇష్టపడిన విధానం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మరి సందర్భంలో చెప్పబడినటువంటి మాటలు బట్టి వందనాలు. వారి కుటుంబ జీవితంలో దేవ ఏడంతల అనుభవంలో ప్రభా దేవా మరి ముందు కొనసాగుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీరే ఈ కుటుంబాన్ని మీరే కడుతురమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా మీరే కృప చూపించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ దేవా మరి రిసెప్షన్లో మరి వారు కలుసుకునేటువంటి సమయం కూడా బంధువులు స్నేహితులు మరి అందరూ కూడా కలుసుకొని వారికి చెప్పే విషయంలో సహాయపడి నడిపించండి, కృప చూపించమని, ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి కృప చూపించమని మరి ఈ సమయంలో ప్రభా మరి సిద్ధపరిచినటువంటి భోజన సహవాసాన్ని బట్టి వందనాలు, ప్రేమావిధిని బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. దేవా వడ్డిస్తుండగా కృప చూపించమని, ప్రతి ఒక్కరు తృప్తిగా భోంచేసి వెలగలి కృప దయచేయమని చేసిన మేలు కొరకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పాడవచ్చు, పాడబడండి, కంటిన్యూ చేయండి. దయచేసి పాట కంటిన్యూ చేయండి, పాట పాడుతూ ఉండండి. మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువు, మునుపటి కన్నా హేతుగా నిలిచి
మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువు మునుపటి కన్నా ఎత్తుగా నిలిచి మీతోను ఉండా గోరెను నిత్యము మీతోనుండా గోరెను నిత్యము పొందుడి ప్రభు కృపణలు పొందుడి ప్రభు దీవెనలు నిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు ఆయన కృపలో వార్ధిల్లిన అనుదినము ప్రభు మిమ్ము దీవించును ఆయన కృపలో దిల్లినచో అనుదినము ప్రభు మిమ్ము దీవించును తన కృప మేము ఆవరించును తన కృప మేము ఆవరించును ఆనందించుడి ప్రభును ఆనందించుడి కృపతో నిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు మిమ్మును నింపే మేలుల తోడా అవి ఏ లోక దీవెనలు 198వ పాట హల్లెలూయా పాడేదము. పాత పుస్తకంలో 760, కొత్త పాట పుస్తకంలో 198వ పాట. భోజనం వేపించుకున్న వారు కొద్దిగా దూరంగా ఉండండి. వెనుకొచ్చే వారికి స్థలం ఉండుటకు భోజనం పెట్టుకున్న వారు కొద్దిగా దూరంగా వెళ్ళి భోజనం చేయాలని మనవి చేస్తున్నాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన అయినా దేవా నన్ను కాపాడు వాడవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా
పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ నాతో శత్రువులను పడద్రోయు వాడవు నీవే నాతో శత్రువులను పడద్రోయు వాడవు నీవే మహాసమర్థుండవు నా రక్షణ శృంగం నీవే మహాసమర్థుండవు నా రక్షణ శృంగం నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ప్రభువాన్ని వెలుగొంది నా జీవంబుతో నీవే ప్రభువాన్ని వెలుగొంది నా జీవంబు జ్యోతివి నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ భయమును పారాదోలి అభయమునిచ్చితివి భయమును పారాదోలి అభయమునిచ్చితివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజర్ నీవై కొనియాడేదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంబు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంబు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది ఏ నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది ఏ నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొని
హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ పాఠపుస్తకం నుంచి 179వ పాట, శీన గీతల నుండి 179వ పాట పాడుకుందాం. దేవాది దేవుడు యేసు ప్రభు తోడై ఉన్నాడు. దేవాది దేవుడు యేసు ప్రభు తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. నీకు తోడై ఉన్నాడు, మీకు తోడై ఉన్నాడు. దేవాది దేవుడు యేసు ప్రభు తోడై ఉన్నాడు. దేవాది దేవుడు యేసు ప్రభు తోడై ఉన్నాడు. మార్పులేని మన దేవుడు ఏకరీతిగానున్నవాడు. మార్పులేని మన దేవుడు ఏకరీతిగానున్నవాడు. మనకేడమయున్నాడు, మన కోటగనున్నాడు. మనకేడమయున్నాడు, మన కోటగనున్నాడు.
మీకు తోడై ఉన్నాడు, మీకు తోడై ఉన్నాడు, మీకు తోడై ఉన్నాడు. దేవాది దేవుడు యేసు ప్రభువు తోడై ఉన్నాడు, దేవాది దేవుడు యేసు ప్రభువు తోడై ఉన్నాడు.